యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్లో హిట్ వచ్చిన తర్వాత ఫేమ్ ఏదైనా మార్చిందా మనుషుల్ని కానీ లేకపోతే ఫ్రెండ్షిప్స్ కానీ ఏమైనా మారాయా ఫేమ్ వచ్చాక? మారుతాయి. ఏం మారాయి? మనము మారుతాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. ఓకే, మీరు మంచిగా మారారా ఆరోగెంట్గా మారారా? అంటే మార్పు మంచిదేనా? ఆరోగ్యంట్ అంటే పొగరుతో కూడిన ఆరోగ్యంట్ కాదండి. ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయేవాళ్ళం. ఒకే రోజులో షూట్ చేయాలని స్ట్రెస్ అవుట్ ఉండేది. పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి మీద పడ్డం. అది సడన్గా తెలియనివాడు కూడా ఫోన్ చేశారా బాగా బాగున్నావు అంటాడు. వాడు ఎవడో మనకు తెలియదు. అని ఎప్పుడూ వదిలేస్తుంటాం మనం. వాడు మనల్ని ఎప్పుడో వదిలేస్తుంటాడు. అఫ్ కోర్స్ ఈ వాంటెడ్ టు అప్రిషియేట్, కానీ ఎందుకో అది సడన్ ఫోన్ కాల్ నేను అది తీసుకోలేకపోయేవాడిని. సో ఏమైనా ఫ్రెండ్షిప్స్ అంటే ఫేమ్ వల్ల పాడైపోయినవి ఉన్నాయి, అంటే దూరం అయిపోయిన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి? ఏంటి ఏమైనా స్టోరీ చెప్పగలరా? స్టోరీస్ వద్దు కానీ చాలా ఉన్నాయి. ఏంటి అసలు అవి ఎందుకు దూరం అయిపోయాయి? ఫేమ్ రాగానే ఫ్రెండ్షిప్ దూరం అయిపోవడం ఏంటి? ఫేమ్ రాగానే కాదు, మన ఐడెంటిటీ కోసం వేరే వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చేది. అంటే మనం అదే మళ్ళీ ఎదగాలరా అనుకున్నప్పుడు రిలేషన్షిప్స్ అని కానీ ఫ్రెండ్షిప్స్ అన్నీ పక్కన పెట్టి ఆ పని కోసమే ఉండాల్సి వచ్చేది. ఓకే, సో వాళ్ళకి అదంతా అర్థం కాదు. అరే మనల్ని ఎందుకు ఎట్లా దూరం పెడుతుంటారు వీడియో అనుకుంటారు. సో కావాలనే దూరం పెడుతున్నాడు అంటే చాలామంది అబ్బా ఫేమ్ రాగానే మారిపోయాడు ప్రసాద్ బైరా, చాలా ఇది స్టైల్ లేకపోతే ఆరోగెంట్ యాటిట్యూడ్ అన్న మాటలు విన్నారా మీరు? ఓకే, వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేశారా ఎవరైనా? ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్పారు మీరు? క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పారండి, ఎక్స్ప్రెస్ చేస్తే నేను క్లోజ్ ఉన్నాను కదండి, ఇంకా అక్కడ కట్ బాయ్.